హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లస్ కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మేము ఇది 3rd శనివారం కదా, శ్రావణ శనివారంలో ఇది 3rd శనివారము. సో మేము కొండ మీదకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొండ అంటే తిరుమల కాదు, ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్న మోల్ కొండకి వెళ్తున్నాం. సో ఇంకా వెళ్ళిన తర్వాత ఏమేమి చేస్తాం ఏంటి అని చూపిస్తాం. ఆల్రెడీ కొండ దగ్గరలోనే ఉన్నాం, ఇంకా వెళ్ళేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం ఫ్రెండ్స్. వచ్చేసాము, కొండ కింద ఉన్నాము, ఇంకా వెళ్తున్నాము. సో ఇటు సైడు అటు సైడు మీరు చూస్తే చాలామంది మనుషులు ప్లస్ జాతర వాతావరణం అనిపిస్తుంది మీకు. బొమ్మలు, టాయ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా పిల్లలకి ఆడుకునే వస్తువులు, నిబంధనాలు, ఇలా ఆల్ ఐటమ్స్ పెట్టారనమాట. సో చూడండి, అక్కడ మీకు పైన అనిపిస్తుంది కదా, అక్కడ టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ తర్వాత ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు మనము కావాలనుకుంటే. వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో చూడండి, సో ఈ కొండ పేరు వచ్చేసి గౌతమి రాయుడి కొండ, అది అలాగే మోన్ కొండ అనేసి అంటారు. సో అది పెద్దగా ఉంది కదా కొండనేమో, అందుకని అందులో షార్ట్ ఫామ్లో మోన్ కొండ అంటారు. యాక్చువల్ ఈ కొండ పేరు వచ్చేసి గౌతమి రాయుడి కొండ అన్నమాట. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో మీరు కూడా చూస్తారు నాతో పాటు. ఈ కొండ వచ్చేసి రామసముద్రంలో ఉంటుంది. సో అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. మనకి కొన్ని శాస్త్రాలు కూడా చెప్తుంటారు. సో వెంకటేశ్వర స్వామి మొదట ఇక్కడ పాదం పెట్టారంట. సో బట్ పాదానికి కొండ మొత్తం అదిలిపోయింది అనేసి జస్ట్ ఇంకో పాదం వచ్చేసి మదనపల్లిలో బసను కొండ దగ్గర వేస్తారు. అక్కడ జస్ట్ కొంచెం అదిలి స్టాప్ అవుతుందంట. సో ఇంకా 3rd అడుగు వచ్చేసి మూడో పాదం వచ్చేసి తిరుమలలో వేస్తే అక్కడ స్టేబిలిటీగా ఉంటుందనేసి ఇంకా అక్కడే ఉండిపోతారు అనేసి ఇలా కూడా చెప్తూ ఉంటారు. సో నాకు తెలిసిన స్టోరీ ఇది. సో నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి, కామెంట్లు తెలియజేయండి. సో ఇంకా మనము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా లోపలికి మనం వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి ఎవరైనా గుండు చేయించుకోవాలి అంటే అక్కడ చేయించుకుంటారు ఫ్రెండ్స్. సో గోపురం చూడండి, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదంతా యూ ఫ్రెండ్స్. ఇంకా మేము ఇప్పుడు యూలో వెళ్తున్నాము. సో చూడండి, మీకు స్టెప్స్ అనిపిస్తుంది. సో ఇదంతా యూ, ఈ యూలో మనం కూడా వెళ్దాం పదండి. సో స్టెప్స్ మీద ఎక్కుతూ ఉన్న కొద్దీ వ్యూ చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ కోనేరి ఇలా మొత్తం అనిపిస్తుంది. సో చూడండి ఎంత బాగుందో, గ్రీనరీ అంతా.
సో ఇప్పుడు స్టెప్స్ అన్నీ అయిపోయి పైకి వచ్చాం ఫ్రెండ్స్. సో పైన ఇక్కడ మనకి నామాలు పెడుతున్నారు. సో ఆ తర్వాత మీ అనిపించే స్టెప్స్ ఎక్కి ఇంకా లోపలికి పోతే అప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. సో చూడండి. సో ఇప్పుడు పైకి వచ్చేసాము. అందరూ శ్రద్ధగా చూడండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసాము. గోవిందా గోవిందా సో ఇటు సైడ్ కూడా కొన్ని విగ్రహాలు దేవుళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ దీపం వెలుగుతుంది. సో చూడండి. సో చూసారా ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామిని. సో అట్లా లోపలికి ఉండ గృహం లోపల ఉన్నట్టు ఉంటారు. సో జస్ట్ 1 సెకండ్ అట్లా వెళ్ళి చూసుకొని ఇంకా పంపించేస్తారు. ఇంత దూరం వెళ్ళినా జస్ట్ 1 or 2 సెకండ్స్ ఉండి వచ్చేస్తాము అంతే. సో ఇక్కడ వచ్చేసి మనకి టెంకాయ కొట్టడం ఇది గజస్వామం. సో చూడండి. సో మా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో అయిపోయి ఇంకా వచ్చి అక్కడ కూర్చుంటాము. సో చూడండి 1 by 1 వస్తూ ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. సో వెంకటేశ్వర స్వామిని దర్శించేసాము అదని ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి కొండపైకి వెళ్దామని అనుకుంటున్నాము. ఫుల్ అనిపించేంత హైట్ కాకపోయినా కొంచెం హైట్కి వెళ్ళేసి చూసుకొని వద్దామనేసి వెళ్తున్నాము. సో చూడండి మీకు అది చూపిస్తాను. వ్యూ చాలా బాగుంటుంది పై వెళ్ళాక. సో ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 1 by 1 వెళ్తూ ఉన్నాము. చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా.
ఇక్కడ మా డాడీ స్టన్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉండింది. అండ్ కొండపైకి వెళ్తున్నంతసేపు బాగా ఎంజాయ్ చేసాము. అక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. స్కిప్ చేయకుండా చూస్తే మీరే చూస్తారు మేము ఎలా ఎంజాయ్ చేసామో అన్నది కూడా. ఈ వ్యూ మొత్తం జస్ట్ స్టార్టింగ్ కొంచెం స్టెప్స్ అయ్యి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. సో అక్కడ మా వాళ్ళు కూర్చొని ఉన్నారు, ఇక్కడ మేము సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నాము. ఫ్రెండ్స్ అక్కడ మీకు అనిపిస్తుంది కదా, సో అంత పై వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ మేము అంత పై వెళ్ళలేదు, బికాస్ అప్పుడే చాలా సాయంత్రం అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇక్కడికని స్టాప్ చేసాము. సో ఇప్పటికే మేము చాలా హైటే వచ్చాము, ఇంకా హైట్ ఉంది. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మా డాడీ కూడా వ్యూ చూపిస్తున్నారు అక్కడ ఏమేమి ఉంది ఏంటి అనేసి. ఇక్కడేమో మా మామయ్య స్నాక్స్ తెప్పించారు. సో ఆ స్నాక్స్ కూర్చొని కొండపైన వెళ్తూ ఉన్నాం చూడండి ఫ్రెండ్స్. ప్యారల్గా సెల్ఫీస్, రీల్స్ అన్నీ చేస్తూ ఉన్నారు అందరూ. ఇప్పుడు నేను మీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. సో చూడండి, ఇలాంటివి మన జనరేషన్లో చూడడం చాలా రేర్. ఇది గృహ. ఈ గృహ లోపల ఏముందో ఏమో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మీ ఈ గృహ చూపించాను అనండి ఫ్రెండ్స్, అదొక వే అంట. సో ఆ వే లోపలికి ఇంకా చాలానే ఉందంట. మేమైతే అలాంటి అడ్వెంచరస్ వర్క్ చేయలేదన్నమాట. ఇంకా అక్కడ నుంచి రివర్స్ వెళ్తున్నాం. బాయ్ 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 బాయ్. సో ఇక్కడ నుంచి కొన్ని పిక్స్ వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్. మొత్తం టెంపుల్ పిక్స్ ప్లస్ మేము తీసుకున్న పిక్స్, కొండపైన తీసిన పిక్స్, మొత్తం ఫ్యామిలీ పిక్స్ మొత్తం వస్తాయి. సో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. సో నేను ఈ వీడియోలో స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, బికాస్ ఈ వీడియో ఇంత బాగా రావడానికి విషిత్ అండ్ రోహిత్ ఇద్దరు నాకు వీడియోస్ తీయడం చాలా బాగా హెల్ప్ చేశారు. సో వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్.
బాయ్ Bye ఫ్రెండ్స్. friends. సో చూసారు అలా వండ అంతా ఎలా ఉందో. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ Like and share and comment. Stay tuned for next videos. Keep supporting us. Thank you. Bye Bye bye. bye.